నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో ఈరోజు ఒక టాపిక్ గురించి డిస్కస్ చేయమని రిక్వెస్ట్ వచ్చింది. అంటే ఏంటంటే, క్యాన్సర్ని మనం న్యాచురల్గా డైట్ ద్వారా తగ్గించుకోవచ్చా అనేది క్వెరీ. అంటే ఇది ఇప్పుడు నాది ఆంకాలజీ అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్ కింద దీని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది డిస్కషన్ అండి. సో ఇప్పుడు ఒపీనియన్ ఏంటి అంటే, మాది మోడర్న్ మెడిసిన్ అంటే మేము బేసిక్గా మోడర్న్ మెడిసిన్లో ఏంటంటే ఏదన్నా జస్ట్ నమ్మకంతో ట్రీట్మెంట్ చేయము. అంటే ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, నేను ఒక 10 మందిని చూసుంటాను. ఈ 10 మందిలో నాకు ఈ మందు ఇస్తే బాగా పనిచేస్తుంది అనుకోండి, నేను ఆ మందే డెఫినెటివ్గా అనను. నేను ఆ మందుని రీసెర్చ్ ద్వారా వస్తుందండి. చాలా రీసెర్చ్ జరిగింది. మీకు ఒక బయట ఒక పారాసిటమాల్ సింపుల్ మెడిసిన్ ఓవర్ ద కౌంటర్ అవైలబుల్ ఉంది అంటే దాని వెనుక చాలా రీసెర్చ్ జరిగింది. ఫస్ట్ ఆ మందుని టెస్ట్ కెమికల్ ల్యాబ్లో ఆ మందు కనిపెట్టడం దగ్గర నుంచి, ల్యాబ్లో ఆ మందుని మిగతా వాళ్ళ మీద పరిశీలించి, దాని తర్వాత యానిమల్స్ పైన పరిశీలించి, యానిమల్స్ పైన అయిపోయాక హ్యూమన్ బీయింగ్స్ పైన, అందులోనూ హెల్తీ అంటే తట్టుకోగలిగే హ్యూమన్ బీయింగ్స్లో డోస్ తక్కువ డోస్ నుంచి స్టార్ట్ చేసుకొని అది ఎంత డోస్ ఇవ్వగలం అనేది చాలా రీసెర్చ్. అంటే ఒక డ్రగ్ బయటకు వస్తుందంటే కొన్నిసార్లు సుమారుగా 20 సంవత్సరాలు కూడా రీసెర్చ్ అయి ఉండొచ్చు. సో ఇదంతా చేసిన తర్వాత కొంతమంది ఎక్స్పర్ట్స్ ఒక్క చోట నుంచి కాదు, అంటే నేను ఎంత చూసుకున్నా సరే నేను సింగిల్గా ఎంతమంది పేషెంట్స్ని చూడగలను. సో అలా సీనియర్ ఎక్స్పర్ట్స్ని చాలామందిని కలిపి కూర్చోపెట్టుకొని కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. లైక్ సర్జికల్ క్యాన్సర్ సొసైటీ అనుకోండి, మాకు అనుకోండి సర్జికల్ ఆంకాలజీ సొసైటీస్ కానీ, యూరోపియన్ గైడ్లైన్స్ కానీ, అమెరికన్ గైడ్లైన్స్ కానీ, లేదంటే WHO కానీ, వీళ్ళందరూ ఏంటంటే చాలా రీసెర్చ్ చేసి అంటే సొంత ఒపీనియన్ అనే దాన్ని తీసుకొని చాలామంది ఒపీనియన్తో ఎస్టాబ్లిష్ చేసుకొని ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ బయటకు ఇస్తారు. ఇవి పనిచేస్తాయని తేలినవి. ఇవి ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఈ ఆప్షన్స్ అనేవి మేము చూసుకొని దాన్ని బట్టి పేషెంట్ పరిస్థితి చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తాము. సో ఒక ట్రీట్మెంట్ బయటికి వెళ్తుంది అంటే చాలా రీసెర్చ్ తర్వాత బయటకు వెళ్తుంది. ర్యాండమ్గా నా నమ్మకం బట్టో లేదంటే పని చేస్తుంది అని ఇప్పుడు నేను పని చేస్తుంది అని ఇచ్చేసిన తర్వాత పని చేయకపోతే అయ్యో మీకు పని చేయలేదా అనే పరిస్థితి ఉండదు మా దగ్గర. మ్యాక్సిమం ట్రీట్మెంట్ అంతా ఒక ఎస్టాబ్లిష్ ప్రోటోకాల్ ప్రకారం వెళ్తుంది. సో దీని ప్రకారంగా ఇలాగే ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తాను, నేను ఒక డాక్టర్ని ఈరోజు అన్నంత మాత్రం నేను ఎప్పటికీ డాక్టర్ కిందే ఉండను. నా పరిస్థితి కొన్ని రోజుల తర్వాత నేను ఒక పేషెంట్కి అంటే నా సొంత ఫ్యామిలీకి నేను అటెండర్ అవ్వచ్చు, పేషెంట్ని చూసుకోవాల్సిన పరిస్థితిలో ఉండొచ్చు. సో నేనే ఒక పేషెంట్ అవ్వచ్చు కొన్నిసార్లు. సో యాజ్ అందరికీ ఉన్నట్టే లీగల్గా నాకు కూడా చిన్న మెడిసిన్స్తో చిన్న ఆప్షన్స్తో ట్రీట్ చేసుకోవాలి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలని నాకు కూడా ఉంటుంది. అలాగే చాలామంది డాక్టర్స్కి కూడా ఉంటుంది. న్యాచురల్గా డైట్తో క్యూర్ చేసుకోగలిగితే దానికంటే ఇంకేముంటుందండి బెనిఫిట్. సో అందుకని ఇలాంటివి కూడా రీసెర్చ్ జరిగినాయి ఆల్రెడీ. వీటిపైన సైంటిఫికల్గా మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, మేము కూడా తెలుసుకోవాలంటాం కాబట్టి స్పెసిఫిక్గా వీటిపైన రీసెర్చ్ జరిగినాయి. వీటిల్లో చాలా మటుకు ఏంటంటే చాలా జ్యూసులు తాగమని చాలామంది చెప్తారు. లైక్ పోమోగ్రానైట్ జ్యూస్ కానీ అలా చాలా జ్యూస్లు ఇస్తారు, ఎనీమా ఇస్తారు. అంటే చాలా రెస్ట్రిక్టివ్ డైట్ ఉంటుంది. వీటికి కూడా చాలా పేర్లు పెట్టి డైట్స్ అని వస్తాయి, చాలా డైట్స్ అని ఉంటాయి. లివర్పూల్ డైట్ అని, క్యాన్సర్ స్పెసిఫిక్ డైట్స్ అని. మీకు దీంట్లో చాలా ఆపమంటారు, మీట్ తినొద్దంటారు, పాలు తినొద్దంటారు, చాలా రెస్ట్రిక్షన్స్ చేసి వీటి వల్ల ఏం చేయాలనుకుంటున్నారంటే ఆ క్యాన్సర్ అనే టాక్సిన్ ఏదైతే ఉంటుందో అది లివర్లోంచి బయటికి వెళ్ళిపోయేలా ట్రై చేద్దాం. కాఫీ ఎక్కువ తాగాలంటారు. ఇలా ఈ డైట్స్లో చాలా ఉన్నాయి. సో ఈ డైట్స్ మీద బాగా రీసెర్చ్ చేసి సైంటిఫిక్గా తేలింది ఏంటంటే ఎక్స్క్లూజివ్గా డైట్ వల్ల క్యాన్సర్ తగ్గడం అనేది ఇప్పటిదాకా జరగని పని. అలా అని డైట్ లేకుండా నేను క్యాన్సర్ తగ్గించేయగలను అంటే అది తప్పు. డైట్ మనం చూడడానికే డైట్ని అన్నపూర్ణాదేవి అంటాం, మనం దేవుడితో కంపేర్ చేస్తాము. సో ఆహారం అనేది కంపల్సరీ అవసరం. క్యాన్సర్ ట్రీట్మెంట్తో ఆహారం లేనిది మేమేం చేయలేం. నేను చాలా స్ట్రాంగ్ మందులు ఇస్తాను, మీరు సరిగ్గా తినట్లేదు, ఆ మందులు పనిచేస్తాయో మీకు పనిచేయవు. సో డైట్ చాలా ఇంపార్టెంట్. ఎలా ఇంపార్టెంట్ అంటే ప్రివెన్షన్, అంటే క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఇంపార్టెంట్. క్యాన్సర్ వచ్చిన తర్వాత మేము ఇచ్చే ట్రీట్మెంట్ మీరు తట్టుకోవడానికి ఇంపార్టెంట్. ఆ తర్వాత క్యాన్సర్ మళ్ళీ రాకుండా, రికరెన్స్ రాకుండా అవ్వడానికి కూడా డైట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ డైట్ ఎలా తినాలి, ఏం తినాలి అనేది వేరే దాంట్లో డిస్కస్ చేసాం. డైట్ సో చెప్పేదిగా ఏంటంటే కంపల్సరీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్. అలా అని చెప్పి ఓన్లీ డైట్తో క్యాన్సర్ పోతుందా అంటే నా పరంగా కాదు అనే చెప్పాలి. అలాంటి వాళ్ళని మేము ఇప్పటిదాకా కేసులు చూడలేదు. రేర్గా ఏమైనా మిరకల్స్ జరిగితే అదంతా ఇన్సిడెంటల్ కూడా అయి ఉంటుంది. దాని మీద టెస్ట్ ఆల్రెడీ జరిగిన తర్వాతే ఆ అపోహలన్నీ కాకుండా కంపల్సరీ సంబంధించిన ట్రీట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇలాంటి అపోహల్లో కొన్నిసార్లు స్టేజ్ 2 పేషెంట్ ఉన్నారనుకోండి, నేను రొమ్ము క్యాన్సర్ స్టేజ్ 2 పేషెంట్. ఆ పేషెంట్కి మేము కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు క్యాన్సర్ లేకుండా బతుకుతారు. క్యూర్ ఆప్షన్ ఉంది ఇప్పుడు.
ఇలాంటి పేషెంట్ ఓన్లీ డైట్తో అనుకొని మేనేజ్ చేద్దామని చెప్పి ఏం చేస్తారంటే కొన్ని రోజులు ఓన్లీ డైట్ చాలా ట్రై చేస్తారు. ట్రై చేసిన తర్వాత ఒక 2-3 నెలల్లో క్యాన్సర్తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టైం ఇవ్వదండి. అంటే టైం అంటే సరే 2 నెలలు కూడా ఇవ్వదు. కొంతమంది నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నా బాబుకు మనోడికి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, నా కూతురు డెలివరీ ఉంది, ఇలాంటివి చాలామంది వింటూ ఉంటాను. 2 నెలల క్రితమే వచ్చింది, 2 నెలలు ఆగొద్దాం అనుకున్నాను. ఈ 2 నెలల్లో అక్కడే ఉండే క్యాన్సర్ ఊపిరితిత్తులకి వెళ్ళడం కానీ, బ్రెయిన్కి వెళ్ళడం కానీ, ఎముకలకి వెళ్ళడం కానీ ఇలా వెళ్ళిపోతే ఏంటంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ తగ్గిపోతాయి. మీకు కీమోథెరపీ తీసుకునే ఆ ట్రీట్మెంట్ రెస్పాన్స్ కూడా తగ్గిపోతుంది. అందుకనే క్యాన్సర్కి కంపల్సరీ డెఫినెటివ్గా ట్రీట్మెంట్ క్యూర్ ఉంది, ఎస్టాబ్లిష్డ్ ఉంది అన్నప్పుడు డైట్ సహాయంతోనే ఆ మందులు కూడా ఇచ్చి ఆ మందుల ద్వారా క్యాన్సర్ని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. లేదు అంటే ఈ ఆప్షన్ ఇక్కడ మీరు ఈ స్టేజ్ 2, స్టేజ్ 4 వదిలేశారనుకోండి, ఈ స్టేజ్ 2 కాస్త స్టేజ్ 4కి వెళ్ళింది అనుకోండి, మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ మేము ఉన్నా, మాకు ఇవ్వాలనిపించినా, మీరు తీసుకోవాలన్నప్పుడు రెడీగా ఉన్నా సరే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటాము. డైట్ ఏ విధంగా ఇంపార్టెంట్ అంటే మనకి ఫస్ట్ బిల్డింగ్ బ్లాక్. అంటే మనం ఏదైనా బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి, డైట్ ఎట్లా బిల్డింగ్ బ్లాక్స్ ఇటుకలు పెట్టాలి. అలా డైట్లోంచి మీకు ప్రోటీన్ వస్తుంది, ఆహారం వస్తుంది. నేను ఒకటి బిల్డ్ చేయాలనుకుంటున్నాను మీలో, దానికి రా మెటీరియల్ అంతా ఇస్తుంది. ఇంకోటి ఇమ్యూనిటీ బిల్డ్ చేస్తుంది. అంటే మీకు ఆహారం నుంచి రోగనిరోధక శక్తి వస్తుంది. ఏదన్నా సరే క్యాన్సర్ మనది కాదు, దాన్ని చంపేయాలి అని మన బాడీకి కూడా తెలుసు. సో మన బాడీలో రోగనిరోధక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఆల్రెడీ క్యాన్సర్ని తగ్గించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ రోగనిరోధక శక్తి ఎట్లా వస్తుందంటే డైట్ ద్వారా వస్తుంది. మీరు ఆహారం తీసుకోవడం వల్ల మన సెల్స్ పనిచేసి ఆ రోగనిరోధక శక్తి పెంపొందించబడుతుంది. దాన్ని బట్టి క్యాన్సర్ తగ్గిద్ది, క్యూర్ అవుతుంది. దానివల్ల బెనిఫిట్ కూడా ఉంటుంది, రికరెన్స్ అంటే మళ్ళీ రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో క్యాన్సర్కి మెయిన్గా బెనిఫిషియల్ డైట్ అనేది అందరికీ తెలిసిందే. ఎక్కువ ఆహారంలో ఫైబర్ ఎక్కువ ఉండాలి, పీచు పదార్థం ఎక్కువగా ఉండాలి, కలర్ ఎక్కువ ఉంటే మీకు దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో మీకు గ్రేప్స్ కానీ, పోమోగ్రానైట్స్ కానీ, క్యారెట్ కానీ, ఈ బీన్స్ కానీ వీటిలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్, నేను అన్నది క్యాన్సర్ సెల్స్ని చంపేసే తత్వం ఉన్న టర్మరిక్, పసుపు, ఇవన్నీ గార్లిక్, ఇవన్నీ సైంటిఫిక్గా యాక్సెప్టెడ్. ఇవన్నీ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ వీళ్ళకు ఉన్నాయి. కానీ ఈ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఒక్కటే క్యాన్సర్ని చంపేయడానికి సరిపోతున్నాయా అంటే సరిపోవట్లేదు. మనం దాన్ని అంత ఎక్కువ డోస్లో తీసుకోలేము. ఓన్లీ పసుపు చాలా ఎక్కువ రోజులు తీసుకున్నారనుకోండి, మీకు కడుపులో గ్యాస్ట్రైటిస్ వస్తుంది. మీ కడుపు పేగంతా పుండ్లు పడిపోయి ఇంకా మళ్ళీ మీరు ఏం తీసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. పసుపు మంచిది కానీ డైరెక్ట్గా తీసుకోలేము. సో ఆ పసుపులో ఉన్న కణాలను ఏవైతే ఉంటాయో ప్రయోజన కణాలు, అవి తీసుకొని ఎక్కువ డోస్లో మెడిసిన్స్, మోడర్న్ మెడిసిన్స్లో దాని నుంచి బయటకు వస్తాయి. మేము చేసేది ప్రోటీన్గా డైట్లో చేసేది ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఫైనల్గా ఏమైనా తెలిసినా సరే అవన్నీ నేచర్ నుంచి వచ్చే మందులు ఈ ప్రోడక్ట్స్ అన్నీ. కానీ డోసేజ్ అడ్జస్ట్ చేసుకోగలుగుతాం, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోగలుగుతాం, అండ్ ఒక్కదానిపైన డిపెండ్ అవ్వకుండా మల్టిపుల్ ఆప్షన్స్ తీసుకోగలుగుతాం. సో డైట్ ద్వారా క్యాన్సర్ తగ్గిద్దా అంటే నా ఆన్సర్ ఎస్, డైట్ ద్వారా క్యాన్సర్ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఓన్లీ డైట్, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఓన్లీ డైట్ చేసుకొని క్యాన్సర్ తగ్గించుకోవచ్చా అంటే అలాంటి ప్రయత్నం మాత్రం చేయకండి ప్లీజ్. ఆప్షన్ ఉన్నంత వరకు 2 విధాలుగా డైట్తో పాటు ట్రీట్మెంట్తో పాటు ప్రొసీడ్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.